ఇవ్వండి. హ్మ్. ఐమాక్స్‌లో ఎవ్వరు చూడకుండా వీడియో తీసేసి పైరసీ చేసేస్తాను. ఓకే. అంత కోపం ఉంది నాకు. అంటే పైరసీ చేస్తే మళ్ళీ నువ్వు చిక్కుల్లో పడతావుగా? పని మరి. ఆ! నాకు పగ చల్లారాల. ఇప్పుడు అది ఆ పగబోయి నువ్వు అనవసరంగా జైలుకి పోతే ఏదైనా గాని ఆ! ప పగ మనిషికి పగ ఇప్పుడు ఒక మనిషిని తప్పితే ఇయాల ఉరి శిక్ష కూడా ఎవరికో ఆ! పడదు. ఆ! ఆ! ఇద్దరు అవును. అమ్మాయి, అబ్బాయి లవ్ చేసుకొని అవును. అవునవును. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ భర్తని అబ్బాయిని హ్మ్. చంపేస్తే హ్మ్. ఈ రోజు ఉరి శిక్ష అది నడుస్తుంది. ఓకే. ఆ! అట్లనే హ్మ్. అది పగ చల్లారాల అంతే. ఓకే. ఆ మనిషికి అనేది లోపల పగ ఉంటది. ఆ పగ చల్లారాల. ఓకే. నేను కూడా ఒక 6 నెలలు, సంవత్సరం, 6 సంవత్సరాలు చిప్పు కూడా తిన్నా ఏం లేదు గానీ 'హలో బ్రదర్' సినిమా ప చూసావా? ప పైరసీ కావాలి. 'హలో బ్రదర్' సినిమా చూసావా? చూసినా. ఆ! అందులో దేవా అని ఒక క్యారెక్టర్ ఉంటది. ఇట్లాగే ఉంటది నీలాగే అన్నీ చింపుకొని. ఆ! కారణం ఏంది? ఇలా ఎందుకు చింపుకున్నావు? అంటే కారణం ఏమైనా ఉందా? లేదంటే ఇది పగతో ఏమైనా చింపుకున్నావా? ఏముంది ఇగ మొత్తం తిరిగి తిరిగి బొక్కలు పడది. కాదులే ఎవరి మీదన్నా పగతో అలాగే పెట్టుకున్నావు. రాజమౌళి మీద పగ అంటున్నావు గదా! ఆ! ఆ పగ తీరేదాకా ఇది మంచి సెట్. నాకు ఎవ్వరి మీద పగలేదు. రాజమౌళి మీదనే ఉంది. హ్మ్. ఆయన నన్ను తక్కువని చేస్తున్నాడు. ఫోను చేయి ఒకసారి ఫోను చేయి రాజమౌళికి ఫోన్ ఫోను. కాదు గానీ ఆ! ఆయన హ్మ్. నన్ను ఆహ్, నేను తక్కువ అంచనా చేస్తున్నాడు. హ్మ్. నా గురించి ఆయనకు తెలవదు. అసలు నా నా సినిమా తీయాలంటే ఆయనకు మినిమమ్ డిగ్రీ ఉండాల. ఓకే. డిగ్రీ చదువుకోలేదుగా రాజమౌళి గారు. చదువుల్లో కాదు సినిమా తీయడంలా. ఆహా! నేను చదువులో కించపరచను ఎవరిని. హ్మ్. హ్మ్. టాలెంట్. ఓకే. టాలెంట్ డిగ్రీ నేను అనేది. ఓకే. నాతోటి సినిమా తీయాలంటే మినిమమ్ డిగ్రీ ఉండాలా. ఆ! ఈయన హీరో అనుకున్నాడు. హ్మ్. 'చాయ్ వాలా పిఎం అయిండు. హ్మ్. 90 వాలా సీఎం అయిండు. హ్మ్. నేను హీరో కాలేనా? హ్మ్. అయితా. హ్మ్. ఖచ్చితంగా అయితా. హ్మ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 హీరో అయితా. హ్మ్. నా సినిమాకు నీకు టికెట్లు కూడా దొరకవు. ఓకే. చూస్తూ ఉండు. ఓకే. నువ్వు హీరో అయ్యాక రాజమౌళికి ఏమైనా అపాయింట్‌మెంట్‌లు ఇస్తావా ఆ! ఒకసారన్నా? నువ్వు హీరో అయిపోయాక ఏయ్! వారం రోజులు తిరిగినా నా చుట్టూ నేను ఆయన సినిమాకి అవకాశం ఇయ్యవు. ఇయ్య. అపాయింట్‌మెంట్ గూడా ఇయ్యవు. అస్సలియ్య. రైట్. రైట్. ఓకే. హ్మ్. నీ పక్కన హీరోయిన్‌గా ఎవరు కావాలి? మొనోళ్ళ సినిమా పెట్టుకుంటా. 'మోనాలిసా'. ఆ! సూపర్. సూపర్. ఓకే. ఎందుకంటే 'మోనాలిసా'కి తెలుగు రాదుగా? ఇప్పుడు హీరో తెలుగులో సినిమా చేసే హీరోయిన్‌లకు తెలుగొచ్చా? నీకు దగ్గర లాజిక్‌లు బానే రాదు. ఉన్నాయి. డబ్బింగ్ మొత్తము ఆ! చేయించుకుంటా. హ్మ్. ఎందుకంటే కింది స్థాయి వాళ్ళని పైకి తీసుకురావాలి. హ్మ్. రాజమౌళి గారు ఎంతో మందిని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పాన్ వరల్డ్. ఒకప్పుడు హ్మ్. తెలుగు సినిమా అంటే తెలుగు వాళ్ళంటే టాలీవుడ్ సినిమా అంటే బాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు, కాలీవుడ్ వాళ్ళు ఈకతోటి ఫు అన్నారు. హ్మ్. ఇప్పుడు 'బాహుబలి' వచ్చిన తర్వాత, 'పుష్ప' సినిమా వచ్చిన తర్వాత, 'దేవర' సినిమా వచ్చిన తర్వాత, 'తాండేల్' సినిమా వచ్చిన తర్వాత తెలుగు సినిమా కింద ఆ సినిమాలన్నీ ఎంటికతో సమానం. హ్మ్. ఆ స్థాయికి తీసుకుపోయింది ఎవర్రా అంటే తగ్గేదేలే. ఎవరు? రాజమౌళి. హ్మ్. 'బాహుబలి 1, 2, 'దేవర' ఇప్పుడు భారతదేశంలో నంబర్ 1 రికార్డ్ కొట్టింది. నీ అమ్మ తగ్గేదేలే అనుకుంటా. హ్మ్. ఇప్పుడు టాలీవుడ్ గాని, బాలీవుడ్ గాని, కాలీవుడ్ గాని 'పుష్ప' రికార్డులను ఎవరైనా బద్దలు కొట్టిందా? హ్మ్. ఆయన రికార్డులు అల్లు అర్జున్ రికార్డులు బద్దలు కొట్టాలంటే ఎవడు? ఐటెం రాజా. నేను కొట్టాలి కొడితే. ఓకే. ఆ! ఎవ్వరి వల్ల కాదిగ. ఏది 'ప్రేమదాస్' అనే కత్తోటి. ఆ! ఓకే. డైరెక్షన్ నీదేనా ఇంకా ఏంటి? ఎవ్వరినైనా పెట్టుకుంటా మీ అసంటోళ్ళని. ఓకే. ఓకే. కొత్తోళ్ళని పెట్టుకుంటా. హ్మ్. ఆ! పాతోళ్ళని పెట్టుకుంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు రాజమౌళి తోటి చేసి హ్మ్. ఇప్పుడు ఒకప్పుడు 'పుష్ప' సినిమా హిట్ కాక ముందుకు రాజమౌళే తీయాలి సినిమా తీస్తే. లేకపోతే మొత్తం ఫెయిల్ అయిపోతారని చెప్పి. ఇప్పుడు ఓకే. సుకుమార్ వచ్చాడు. అవును. అవును. ఇంకొక ఆయన వచ్చాడు. ఇంకొక అవును. ఆయన వచ్చాడు. హ్మ్. అవకాశం ఇచ్చి చూడు. హ్మ్. అవకాశం ఇస్తే తెలుస్తది. ఓకే. ఓకే. ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి చూడు. హ్మ్. కెమెరామ్యాన్ గాని, డైరెక్టర్ గాని, హ్మ్. కథ రైటర్ గాని, సింగర్ గాని నువ్వు ఒక అవకాశం ఇవ్వు. హ్మ్. ఇచ్చిన తర్వాత కూడా అది వ్యర్థమైతే ఐ డోంట్ కేర్. ఓకే. ఓకే. సరే. ఓకే. ఫైనల్‌గా రాజమౌళి గారికి ఏం చెప్పాలి? ఒక ముక్కలో తేల్చేసేయి. నన్ను మోసం చేసిండు నేనేం చెప్పా? పైరసీ చేసేస్తా. రైట్. రైట్. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.